లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు దేవ్ బ్లాగ్స్ ది రేడ్ వైజాగ్. సో ఈరోజు మన అరుణాచలంలో ఉందన్నమాట. రాత్రి అయిపోయిందన్నమాట. సో లెట్స్ గో ఇన్ టు ద ఫ్లాష్ బ్యాక్. సో వెల్కమ్ టు ద వీడియో. ఇట్స్ అరుణాచలం వీడియో ట్రిప్ అనమాట. సో వీఆర్ ఎట్ రాజగోపురం ఇన్ అరుణాచలం. సో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. ఆఫ్టర్ లాంగ్ టైం, ఆఫ్టర్ లాంగ్ 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 టైం అనమాట నేనైతే అరుణాచలం వస్తున్నాను. నేను పౌడర్ ఏం కొట్టుకోలే, లైటింగ్ అలా ఉంది. సో ఇంకా ఏదో కలర్లా కనబడుతుంది మీకు. సో ఏంటి బ్రో గుండెతో కూడా వీడియో చేస్తున్నా అంటే, పర్లేదు బ్రో, నాకు అలవాటు అయిపోయింది. వీడియో ఏముంది, నా ముఖం అలవాటు ఉండని చూస్తారు, లేదా క్యాప్ వేసుకుంటారు. ప్రస్తుతానికి గుడిలోకి వెళ్ళాం. ఇక్కడైతే అరుణాచలంలో ఫుల్ అగ్నిలింగం ఉండడం కాదు కానీ చాలా వేడైతే చాలా దంచి కొడుతుంది అనమాట. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అరుణాచలం ఎలా ఉందో నేను మీకు చెప్తా. ఇక్కడ కొద్దిగా రీసౌండ్ కూడా ఎక్కువ వస్తూ ఉండాలి. ఎంత ఉంటుంది, ఒక 70 feet ఉంటుందేమో. ప్రస్తుతానికి 50 రూపీస్ ఎంట్రీలోకి అయితే వెళ్ళబోతాం. ఎంత రష్ ఉంటుందో లోపల, బయట అయితే ఇంకా కనబడట్లే, బట్ వేడి మాత్రం ఫుల్ కోడింగ్. లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మనకి ఏదైనా మ్యాటర్. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ ఎక్స్ప్లోర్ సమ్. ప్రదక్షిణాల ప్రోగ్రామ్ మొదలైందనమాట. ఇప్పుడు ఎన్ని ప్రదక్షిణాలు, ఒక 4 ప్రదక్షిణాలు 4 ప్రదక్షిణాలు చేస్తున్నాయి. 4 ప్రదక్షిణాల తర్వాత ఏం చేస్తారో కొంతమంది అందరు తెలుగులు. నేను మాత్రం పంచి కట్టుకొని వచ్చాను. ట్రెడిషనల్ కానీ మనకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది పంచుతాం కాబట్టి కెన్ మేనేజ్. విజయ తలపతి ఫ్యాన్స్ ఎక్కడ చూసినా తర్వాత మాట్లాడదాం. టెంపుల్లో కాకుండా కూర్చొని మాట్లాడితే కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది గిరి ప్రదక్షిణ చేస్తూ. సో టెంపుల్లో నాట్ కెమెరాస్ ఆడాడు, బట్ ఇన్సార్జ్ చూడలేదు. నేను టెంపుల్స్ చూడలేదు. ఉన్నప్పుడు ఉపయోగించుకొని, లేనప్పుడు నేను చేయను. People should be like this. People should be like this. So ఇంగ్లీష్ వచ్చేస్తుంది. లైన్లో అయితే తోస్తారనమాట. లైన్లో తోసిన తర్వాత ఎంతసేపు పడుతుంది తెలియదు. ఇట్స్ టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ 3:20 మిడ్ ఆఫ్టర్నూన్. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎలా ఏం జరుగుద్దో ఎవరికి తెలీదు. అక్కడ గేట్లు తెరలేదు. అయితే అక్కడ గేట్లు తెరలేదు. మేము ఇక్కడ పక్కనే ఉన్నాం. దట్ ఈస్ ద ఫ్రీ లైన్ అనమాట. ఫ్రీ లైన్ చాలా ఉన్నారు. 50 రూపీస్ ఏం తక్కువ కాదు, 50 రూపీస్ కూడా పెరుగుతున్నారు. బట్ ఈ ఎండ వల్ల మ్యాక్సిమం డివోటీస్ తగ్గారు. నేను మా మమ్మీ తప్పామన్నమాట. నేను వేరే లైన్లోకి వస్తాను, మమ్మీ వేరే లైన్లోకి వస్తాను. ఎలా జరుగుతుందో చూద్దాం. నేనైతే తప్పాను, మమ్మీ తప్పారు. ఇక్కడ వెళ్ళిపోయారు. సో నేనైతే క్లోజెస్ట్ పాత్ అన్నారని చెప్పి నేను ఇటు సైడ్ జంప్ చేసా. సో ఏం జరుగుతుందో చూద్దాం. ఏదైనా. సో ఫైనలీ చూసారు కదా, దర్శనం అయితే అయిపోయింది. బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ లేటర్. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొద్దిగా నాకు వేడిగా ఉంది. మా మమ్మీకి అయితే ఒక లక్కీ దర్శనం, నాకు వేరే. బట్ ఎవ్రీ వన్ ఆర్ సాటిస్ఫైడ్. సో బయటకు వచ్చాం. ఇప్పుడు డాడీ అయిపోయారు. మమ్మీ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని లెట్స్ గో దే. ఫైనలీ దర్శనం అయితే అన్నీ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మనం గిరి ప్రదర్శన స్టార్ట్ చేయాలి. ఆర్ ఇక టెంపుల్ లొకేషన్ చూడాలంటే చాలా మంది, సాటర్డే కదా, అలా రష్ పెరిగిపోయారు. సో చాలా రష్ అయితే పెరిగిపోయారు. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్. సో నేను అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ మళ్ళీ నైట్ టైం యూనివర్సిటీ అయిపోయిన తర్వాత ఇఫ్ వీ హ్యావ్ టైం, ఈరోజు సాటర్డే కాబట్టి 11:30 వరకు టెంపుల్ ఉంటుంది. బట్ ఇఫ్ పాసిబుల్ వీ కంప్లీట్ ఆన్ టైమ్, వీ విల్ డెఫినెట్లీ రీవిజిట్ అగైన్. బట్ దర్శనంకి ఎంత టైం పడుతుంది తెలియదు. సో ఆలోచించుకొని పని చేయాలి. సో బెటర్ వి
won't expect more in this video, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు కవర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే వెళ్ళే దారిలో ఉంటే ఆల్రెడీ కాళ్ళు నొప్పి వచ్చినాయి, మళ్ళీ గివ్ బ్యాచ్ చేయాలి అది కూడా. ఇంకా ఇది న్యూ లుక్ ఎన్న ఎన్న నామ సెందిల్లే సో ఫుల్ 2 చెవులు పెట్టి నేను తమిళనాడులాగే ఉన్నాను. ఎన్న నామ్ ఏదో పేరు మీరే కామెంట్ చేయండి, మంచి తమిళ పేరు. We are in the streets of Arunachalam, shopping అవన్నీ ఉన్నాయి, బట్ దే ఆర్ somewhat way too expensive and everywhere scams literally. somewhat నాకు ట్రై చేస్తుంది, బట్ we are not getting best price, so we are looking. సో ఇంకా నేను రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేయాలంటారు, సో అది ఎక్కడుందో కూడా మాకు తెలియదు. నా ఫస్ట్ టైం ఇది, నా ఫస్ట్ టైంలో నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నాకు తెలియదు. సో ఫస్ట్ రమణ మహర్షి ఆశ్రమం నాకు వెళ్ళి, యాక్చువల్గా స్టార్టింగ్లో రమణ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళాలి, బట్ దర్శనం టైమింగ్స్ వల్ల వీ హ్యావ్ టు తొందరగా టెంపుల్ దగ్గరికి వచ్చి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత, యాక్చువల్లీ తొందరగా అయిపోయింది, 2 అవర్స్లో అయిపోయింది. 1 అవర్లోనే నేను టెంపుల్ లోపలికి ఎంట్రీ ఇచ్చాను. ఇదంతా క్యాలిక్యులేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండడం వల్ల క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడం వల్ల జరిగింది. సో 2 అవర్స్లో అయిపోయింది, బట్ ఐ విల్ టెల్ ద టైం. మీ వాళ్ళ టైం తెలుసు కదా, వాళ్ళు టైం చెప్పండి కదా. 3 o'clock అప్పటికి వెళ్ళి 5 o'clock అయితే తొందరగా వచ్చేస్తారు వీక్ డేస్, ఎందుకంటే 4 o'clock అభిషేకం జరుగుతుంది సాటర్డే. బెస్ట్ టైం. మేమైతే లోపలికి 4:30కి అలాగే వెళ్ళాం. నేనైతే పర్సనల్గా 1 minute లోపల ఉన్నాను, లోపలికి వెళ్ళలేదు. మా మమ్మీ అయితే లోపలికి వెళ్ళిపోయారు, మా మమ్మీ లోపలికి తీసుకెళ్లారు. యు నో హౌ ఇట్ వర్క్స్. సో ఇవ్వాలి, చేతిలో నోటు పెడితే, పెద్ద నోటు పెడితే కొద్దిగా లోపల తీసుకెళ్తారు. నా చేతిలో నోట్లు లేవు, ఎందుకంటే నా దాంట్లో ఇది లేవు కొద్దిగా, నా దాంట్లో నేను పర్స్ అయితే తేలేదు ఫస్ట్, అందుకని మా మమ్మీ నేను మిస్ అయిపోయాను. బట్ ఐ లెర్న్డ్ ఎ లెసన్. సో వెల్కమ్ వెన్ వీ డూ గిరి ప్రదక్షిణ. లాంగ్ అవ్వకుండా షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలని చెప్పి షార్ట్గా చేయడానికి ట్రై చేస్తాం, బట్ ది లొకేషన్స్ అండ్ టెంపుల్ ఆర్ సో బ్యూటిఫుల్. ద టెంపుల్ ఇస్ ద మెయిన్ మిడిల్ అట్రాక్షన్. టెంపుల్ మధ్యలో ఉన్న మెయిన్, సిటీలో ఉన్న మెయిన్ అట్రాక్షన్ అనమాట. బాగుంటుంది. సో నాట్ ఎ పార్ష్ ఏరియా, బట్ వెరీ డివోషనల్. పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వాలి సరిగ్గా, ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ నా లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో నాకు తమిళ్ తొందరలో తెలుసుకొని వద్దాం, నాకు తమిళ్ అండ్ నేర్చుకోవడం చాలా ఇష్టం. డెఫినెట్లీ లెర్న్ తమిళ్ అండ్ do something. Ladies and gentlemen, we are starting గిరి ప్రదక్షిణ, బట్ ఎక్కడో ట్విస్ట్ ఉంది. ఎందుకంటే మా ఇంట్లో మాకు 500 కిలోమీటర్ 500 meters ఆల్రెడీ సగం హాఫ్ గిరి ప్రదక్షిణ చేశారు. తర్వాత దే రియలైజ్డ్ అండ్ సెండ్ us here. They realized and send us here. సో బొట్లు వేయడానికి డబ్బులు తీసుకోవడానికి వస్తున్నారు, బట్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ మనీ. సో ఈ స్టార్టర్ వచ్చిన మధ్యలో లింగాలు అవన్నీ వస్తాయి కదా, వాయులింగం, అగ్నిలింగం, మోక్ష మార్గాలు అవన్నీ. రష్గా లేకపోతే విల్ డెఫినెట్లీ విజిట్ మోక్ష మార్గం. రష్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, రష్ ఉంటే మనం ఏం చేయలేం. రష్ లేకపోతే వి హోప్ ఫర్ అవర్ బెస్ట్. ఓకే, జింజింగా సో మేమైతే జస్ట్ ఇంద్రలింగ దర్శనం అయితే కంప్లీట్ చేస్తాం. జస్ట్ 500 meters అయ్యింది. సో నా కాలు చూడండి, నా కాలు చూపిస్తా. కాలు బాగానే ఉన్నాయి నాకు. సో ముందుకు వెళ్ళిన తర్వాత నా కాళ్ళు ఇంకా 14 kilometers కదా, ఎలా ఉంటుందో చూద్దాం. 14 kilometers తక్కువే రైనా. విశాఖపట్నంలో గిరి ప్రదక్షిణతో కంపేర్ చేస్తే అంత తిరిగేద్దాం. లాస్ట్ టైం మేము 30 kilometers చేసే ఆఫీసు 8 kilometers కవర్ చేయలేకపోయాం. 14 అంతా ఈజీ. ఇక్కడ చాలా మంది మొక్కులతో వచ్చారు చూడండి, ఇలా గ్రూప్ రుద్రాక్షంతో చేశారు, బాగుంది. ఓ నటరాజ్ స్వామి అయితే ఫస్ట్ టైం కదా, నేను సరిగ్గా ప్లాన్ చేయలేకపోతున్నాను. కంటెంట్ ఎలా పడితే అలా ఉంటుంది. సో హోప్ యూ జస్ట్ విత్ ఇట్, బట్ డెఫినెట్లీ మేక్ ఇట్ ఎక్సలెంట్ విత్ ఎడిటింగ్ స్కిల్స్.
somewhat manageable. As you saw, I entered Ramana Maharshi ఆశ్రమం. చాలా పీస్ఫుల్, చాలా సైలెన్స్ అనే ఒక వర్డ్ కి ఇంత లోపల సైలెన్స్ అనే వర్డ్ కి న్యాయం జరుగుతుంది అనమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఫారినర్స్ కూడా వచ్చి మెడిటేట్ చేస్తున్నారు. లిటరలీ నెమలి, లైక్ పీకాక్ ఈస్ సౌండ్ అంటారు కదా, దట్స్ సో రిఫ్రెషింగ్. ఏదో ఒక సంకేతం లాగా అనిపించింది అనమాట. ఇట్స్ వెరీ ప్లెజెంట్ అండ్ బ్యూటిఫుల్. ఇప్పుడు అరుణాచలంకి ఒక గుడ్ ఒపీనియన్ అయితే వస్తుంది నాకు. ఎందుకంటే నేను ఏదో హైప్ అనుకున్నాను, బట్ సంథింగ్ డిఫరెంట్. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ ఇఫ్ యూ సీ విత్ ఓపెన్ ఐస్ అండ్ ఓపెన్ మైండ్. మనసులో ఏ కుళ్ళు, కుతంత్రం, కామం, క్రోధాలు ఏం లేకుండా చూశారు అంటే యూ విల్ గెట్ వాట్ అరుణాచలం ఇస్. ఇక్కడ ఉన్న పీపుల్ ఆర్ సమ్ వాట్. కొన్ని మంది మంచోళ్ళు, కొన్ని మంది చెడ్డోళ్ళు ఉన్నారు. స్కామ్లకు గురవుతాం, బట్ దే ఆర్ బ్యూటీ. బట్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు కమ్ హియర్ అండ్ ఫైండ్ యువర్ సెల్ఫ్, చాలా మంది ఇక్కడ అదే చేస్తున్నారు. ఫారినర్స్ కూడా వచ్చి రమణ మహర్షి ఆశ్రమం అరుణాచలంలోకి వచ్చి దే ఆర్ మెడిటేటింగ్, దే ఆర్ ఫైండింగ్ దెమ్ సెల్ఫ్. ఒకరితో మాట్లాడాను, ఇట్ వాస్ సో రిఫ్రెషింగ్. నాకు వచ్చి రాని ఇంగ్లీష్ తో మాట్లాడాను, బట్ దట్స్ గుడ్. దట్స్ వెరీ బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ టైం నేను చిన్నప్పుడు ఎప్పుడో ఊహ తెలియని వయసులో వచ్చాను. తర్వాత ఇప్పుడే వస్తున్నాను, గిరిభాషణ చేస్తాను, ఇవన్నీ చేస్తాను. ఇట్స్ వెరీ సాటిస్ఫైయింగ్. ఇట్స్ వెరీ సో సాటిస్ఫైయింగ్, సో మచ్ సాటిస్ఫైయింగ్. ఐ కాంట్ ఎక్స్ప్రెస్, చెప్పలేకపోతున్నాను. చాలా అంటే చాలా సాటిస్ఫైయింగ్ ఉంది. డెఫినెట్లీ తొందరగా మీరు రండి. ఇఫ్ యూఆర్ ద వన్ ఫైండింగ్, కానీ అన్ని వదిలేసి మనశ్శాంతిగా వచ్చి దండం పెట్టుకోండి. డెఫినెట్లీ మోక్ష మార్గం దగ్గర ఒక అతనైతే ఊపిరాడితే చనిపోయాడు. సో